ఏదైతే ఉందో పార్లమెంట్ లో అమిత్ షా చేసినటువంటి అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనం తిప్పికొట్టాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే అంబేద్కర్ గారు ఈ సమాజాన్ని సమానత్వం వైపు, సౌభ్రాతృత్వం వైపు, మరి స్వేచ్ఛ వైపు తీసుకొచ్చి అందరిని కలిపాడు. సమాజంలో అన్ని కులాలు, అన్ని మతాలని సమైక్యం చేశాడు. అది నచ్చట్లేదు వాళ్ళు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి. వాళ్ళకి మనువాదం కావాలి, వాళ్ళకి మతం కావాలి, కులాలు వారి విభజించాలి. వాళ్ళని విభజించడం ద్వారా మనం లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, ఈ రెండు కూడా మన యొక్క అంబేద్కర్ గారికి వ్యతిరేక సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మనం అంబేద్కర్ గారిని బ్రతికించుకోవాల్సినటువంటి బాధ్యత మన భుజస్కంధాల మీద ఉంది, ఎంప్లాయీస్ మీద ముఖ్యంగా ఉంది. ఎందుకంటే మీరు ఆయన ఇచ్చినటువంటి ఫలాలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు, మనమంతా కూడా ఆయన ఇచ్చిన ఫలాల్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు. మన మీద బాధ్యత ఎక్కువ ఉంది. ఎందుకంటే పేదవాడికి ఏమీ బెనిఫిట్ లేదు. గ్రామాల్లో ఉన్నటువంటి ఉద్యోగం లేని కూలీ నాది చేసుకునే వాళ్ళు రెక్కల కష్టం మీద బతుకుతున్నారు. వాళ్ళు ఏ ఫలం పొందలేదు. ఆ ఫలం పొందడం వాళ్ళకే ఎక్కువ ఉంది, నాకంటే ఎక్కువ కమిట్మెంట్. మనలో కమిట్మెంట్ ఉట్లా. కాబట్టి ఈ రకమైనటువంటి వల్ల చేస్తున్న ప్రయత్నం చాలా గొప్పదే. మేము అందరూ నేను అట్లేదు, కానీ చాలా మంది ఉద్యోగస్తుల్లో బాధ్యత రహితంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా అంబేద్కర్ మీద సిద్ధాంతాల మీద నిలబడాలి. ఉట్టి మాటలు కాదు, చేతల్లో చూపించండి. చేతల్లో చూపిస్తే మనమంతా కూడా చాలా శక్తివంతులుగా అవుతాం, బలవంతులుగా అవుతాం. అంబేద్కర్ గారు చెప్పినటువంటి మరి సమాజ నిర్మాణానికి మనంతా కూడా పునాదులుగా నిలబడాలని చెప్పి మీ అందరికీ నేను ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. కాబట్టి మన సంఘం మనం చేసి జరిగినటువంటి మీటింగ్ మనం చూసాం. మన వర్గీకరణ అనేటువంటి విషయం తీసుకొచ్చారు. మీకంటే ఉద్యోగాలు ఉన్నాయి, రేపు వర్గీకరణ వస్తే ఉద్యోగాలు రావు. కాబట్టి అది ఒక పెద్ద సమస్య. మనకు ఇప్పుడు ఛాలెంజ్ ఉంది మన మీద. మన ఉద్యోగం పొందే నాకేంట్లో వాడు వస్తే నాకేంట్లో, రాకపోతే నాకేంటో మనం కూర్చోకూడదు. ఎందుకంటే మనకు రావాల్సిన ఉద్యోగాలు ఇంకోటి కొట్టేసే ప్రమాదం ఉంది. కాబట్టి వర్గీకరణ వ్యతిరేకించాలి. మనం వర్గీకరణ వ్యతిరేక ఉద్యమాలకు మనం సపోర్ట్ చేయాలి. కాబట్టి వర్గీకరణ చట్టాన్ని మరి ఏదో రకంగా ఆఫ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము అఖిల భారత మహాసంఘాలు చేసి తరఫున 2 రిట్ పిటిషన్లు వేసాం. 2 రిట్ పిటిషన్లు మొన్న వేశాను, హైకోర్టులో నేను వేశాను. కాబట్టి ఒకటి, ఈ యొక్క కమిషన్ ఏదైతే ఉందో ఆర్ఆర్ మిశ్రా కమిషన్ చెల్లదు, అది రాజ్యాంగ విరుద్ధం, అది వేయడానికి అధికారం లేదు. కాబట్టి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద సెక్షన్ 11 కింద కొన్ని నియామకం చేశారు. కానీ అతను అట్లా చేయకూడదు, సెక్షన్ 3 కింద చేయాలి. సెక్షన్ 3 కింద చేయాలంటే అందులో ఒక లిస్టు 1 అని ఉంది. లిస్టు 1 లోనే మన యొక్క సమస్య ఉంది, మన యొక్క రిజర్వేషన్ ఆస్పెక్ట్ ఉంది. కానీ ఆ రిజర్వేషన్ అటువంటిది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది, కానీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదు. లిస్టులో 1 లో ఉన్నటువంటి అంశాల మీద కమిషన్ వేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని చెప్పి సుప్రీంకోర్టులో మొన్న నేను వేశాను. కాబట్టి అది ఖచ్చితంగా ఈ యొక్క కమిషన్ కొట్టివేయడం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా తెలియాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మీరు గ్రూపులుగా చేస్తానంటున్నారు వర్గీకరణ, ABCD చేస్తామంటున్నారు. ఏలో 10 కులాలు, Bలో ఒక 20 కులాలు, Cలో ఒక 20 కులాలు, Dలో ఒక 20 కులాలు అని చెప్పి చేస్తామంటున్నారు. మీకు అలా చేయమని ఎవరు చెప్పారు? సుప్రీంకోర్టు చెప్పినట్టు అలా ఏం లేదే. గ్రూపులు చేయమని చెప్పిందా? గ్రూపులు చేయమని సుప్రీంకోర్టు చెప్పినట్టు చెప్పలా, వర్గీకరణ చేయమని చెప్పలా. వీళ్ళు తప్పుడు అర్థాలు తీసుకున్నారు. సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా కులం వెనకబడిపోతే వాళ్ళకి ప్రత్యేకంగా ఏదైనా చేసే అధికారం ఉందని చెప్పింది. అంతేగాని ఉన్న వాళ్ళకి తీసేమని చెప్పలా. ఇక్కడ రాజ్యాంగంలో మనకు 15% రిజర్వేషన్ ఉమ్మడిగా అనుభవించండి అని చెప్పి ఆర్టికల్ 341 లో మనకి ఒక షెడ్యూల్ చేసి, ఆ షెడ్యూల్ ఒక క్యాస్ట్ పేరు పెట్టి షెడ్యూల్ క్యాస్ట్ అని చెప్పాడు అంబేద్కర్ గారు. కాబట్టి అది డిస్టర్బ్ చేయడానికి ఎవరికి అధికారం లేదు, బ్రహ్మదేవుడికి కూడా అధికారం లేదు, రాజ్యాంగాన్ని మార్చే అధికారం ఎవరికి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం మీద ఎవరు కూడా ఏ రకమైనటువంటి మార్పులు చేర్పులు చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఒక కులం కలపడానికి కానీ, ఒక కులాన్ని అందులో తీసేయడానికి కానీ వీలు లేదని చెప్పి సుప్రీంకోర్టు అనేక సార్లు జడ్జిమెంట్లు చెప్పినాయి. కాబట్టి మీరు కొన్ని కులాలను గ్రూపులుగా ఎలా చేస్తారు? గ్రూపులుగా చేస్తే మళ్ళీ అందులో 20 కులాలు ఉంటాయి. మళ్ళీ అందులో ఎవడో కులవాడు మళ్ళీ అది కొట్టేస్తాడు. అలాగే ఏదో ఒక్క కులమే తింటుంది, మానలే తినేస్తున్నారు, మాదిరి లెక్కట్లేదు అని చెప్పి ఒకటే వాదన చేస్తున్నాడు మందా కృష్ణ. మరి మాదిరి ఎంతమంది, ఎన్ని కోట్ల రూపాయలు లీడ్ క్యాప్ కార్పొరేషన్ నుంచి లెబర్ కార్పొరేషన్ మీరు ఎన్ని కోట్లు లబ్ధి పొందారు, నేను మీకు లెక్కలతో సహా చెప్తారా మందా కృష్ణ అని చెప్పి సవాల్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మీరు మా సొమ్ములన్నీ తినేసి ఎస్ఎల్కి ఒక ఎస్ఎల్కి ఇచ్చిన లీడ్ క్యాప్ ని మీ మాదిరి కోసం సొంతంగా మార్చుకుంటారా? ఈ 75 సంవత్సరాల స్వాతంత్రంలో మొత్తం లీడ్ క్యాప్
నిధులన్నీ మాదిరే తిన్నారు, కానీ మొత్తం కార్పొరేషన్ నిధులన్నీ మీరే తిన్నారు.